ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధేన ప్రభో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. ప్రేక్షకులకు నమస్కారం. 2024 జూలై ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా మాస ఫలితములు ఏ విధముగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. ముందుగా అసలు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ముందు మనం తెలుసుకోవాలి. ఈ మాసంలో రవి 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజుడు జూలై 12వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధుడు ఈ జూలై 20వ తారీఖు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు. గురువు ఈ నెల మొత్తం కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జూలై 7వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని ఈ మాసం మొత్తం కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది. అలాగే రాహువు ఈ నెల మొత్తం కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే కేతువు ఈ మాసం మొత్తం కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. ద్వాదశ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనము ఇప్పుడు పరిపూర్తిగా తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా బాగుంది. అలాగే వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఈ తులారాశి వారికి ఈ మాసం అంతా ఆరోగ్యపరంగా చాలా బాగుంది. ఎప్పటి నుంచో మీకు వేధిస్తున్నటువంటి దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యపరంగా ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి కొంత ఒత్తిడిలు ఎక్కువ ఉన్నప్పటికీ ఉపశమనం లభిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఈ తులారాశి వారికి. అలాగే ఈ తులారాశి వారికి ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. విజయం మీరే సాధిస్తారు. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్లు రావడం, ట్రాన్స్ఫర్స్, స్థల మార్పిడి జరగడం, మీరు అనుకున్నటువంటి స్థలానికే మార్పు జరగడం మీ అదృష్టంగా భావించుకోండి. అలాగే కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి ఈ మాసంలో. మీకు ఆ పరిచయాల వల్ల కొంత మీకు లాభం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి ఈ మాసంలో. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందాలనేటువంటి మీ ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది. మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు ఈ మాసంలో. మీరు చెప్పిందే విధంగా ఉంటుంది, మీరు చేసేదే భేదంగా ఉంటుంది. మీరు చెప్పింది భేదంగా ఉంటుంది. అంటే మీరు ఏం చేసినా సరే అది విజయవంతంగా ముందుకు సాగుతుంది. సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది. మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు మీ తెలివితేటలతో ఈ తులారాశి వారు. కోర్టు వ్యవహారాలన్నీ కూడా సద్దుమణుగుతాయి. జ్ఞానాన్ని సాధించుకుంటూ ముందుకు వెళతారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహాలు కొనుగోలు చేస్తారు. ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తారు. మీ కుటుంబ పరంగా మీకు నచ్చిన విల్లాలను కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. అన్ని రంగాల వారికి ఈ తులారాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చే మాసం ఈ జూలై మాసం. టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి,
సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ ఆనందానికి హద్దులు కూడా ఉంటాయి. ఈ తులారాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం శివుణ్ణి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చేసుకోండి. ఉదయాన్నే లేచి ఈ మంత్రాన్ని చేసుకోండి. కుదరని వారు ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేయిస్తూ ఈ మంత్రాన్ని స్మరించడం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆనందంగా ముందుకు సాగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? అయితే నన్ను సంప్రదించండి. మీ జాబ్కు సంబంధించిన ఆయన నా దగ్గర ఉంది. అలాగే బిజినెస్ లో ఇంకా పైకి రావాలనుకుంటున్నారా? వ్యాపారంలో ఇబ్బంది పడుతున్నారా? నన్ను సంప్రదించండి. వ్యాపారానికి సంబంధించిన ఆయన కూడా నా దగ్గర ఉంది. అలాగే మనీ అట్రాక్షన్ ఆయన కూడా నా దగ్గర ఉంది. శ్రీ చక్రానికి అంటే మన షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సంప్రదించగలరు. నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వెంటనే పనిచేస్తూ మీకు మంచి ఉన్నత స్థానానికి ఎదిగేటువంటిగా సహాయపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇవన్నీ నా దగ్గర ఉంటాయి కాబట్టి నన్ను సంప్రదించండి. మీ జీవితాన్ని మార్చుకోండి. నేను తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తాను. సర్వే జన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ జూలై మాసంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. ఈ నెలంతా కదా, ఈ నెల అంతా కొంత జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ మకర రాశి వారు. అనవసరమైనటువంటి వాటిల్లో జోక్యం చేసుకోకండి. అనవసరమైనటువంటి విషయాలను పట్టించుకోకండి. దానివల్ల చాలా ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మకర రాశి వారికి. మీరు కొన్ని పనులు ఆలోచించి ముందుకు సాగండి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కొంతమేర పూర్తి చేసుకోవడానికి కొంచెం అవకాశాలు ఏర్పడతాయి. పూర్తి చేసుకోండి తప్పకుండా. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. దానివల్ల కొంత ఇబ్బంది పొందుతారు. అలాగే వాహన ప్రమాదాలు కూడా మీకు కొంచెం ఉన్నాయి కాబట్టి అతి వేగాన్ని తగ్గించుకోండి. ప్రమాదాలకి ఎదురుగా వెళ్ళకండి. అలాగే అప్పు చేసి మటుకు లగ్జరీ లైఫ్ ని చేయకండి. అప్పులు పాలవుతారు. అలాగే రావాల్సినటువంటి ధనం కూడా మీకు సరైన సమయానికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చాయని బాధపడద్దు. ఆత్మస్థైర్యంతో మీ తెలివితేటలతో ముందుకు సాగండి. వాటిని ఎదిరించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు. అలాగే విద్యార్థులు చదువులో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. అయినప్పటికీ మంచి కాన్సన్ట్రేషన్ తోటి గట్టిగా పట్టుదలతోటి చదవండి. మీరు మంచి ర్యాంకులు సంపాదిస్తారు. మీరు అనుకున్న గోల్ని కూడా పొందగలుగుతారు. అలాగే వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా మీ వ్యాపారాన్ని చూసుకోండి. లేకుంటే నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది మధ్యవర్తులు మీ వ్యాపారాన్ని నష్టం చేసే విధంగా ప్రవర్తిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ వ్యాపారాన్ని మీరే చూసుకోండి. మంచి లాభాలు పొందగలుగుతారు. విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో చదువుకోవాలి అనుకునే వారు కూడా మంచి అవకాశాలు ఏర్పడతాయి. పట్టుదలతో కార్యసిద్ధితో ముందుకు సాగుతారు. చేతికి వచ్చినటువంటి పనులు కొన్ని చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వచ్చిన పనిని చేజార్చుకోకండి. అలాగే ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న దీర్ఘకాలిక అనారోగ్యాలన్నీ కూడా సద్దుమణుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకరికొకరు అర్థం చేసుకోండి. ఒకరికొకరు గౌరవించుకోండి. ఆదర్శవంతులుగా మెలగండి. పెద్దలు మీ ప్రేమకు అనుమతిస్తారు. మీ యొక్క మంచి భావాలకి వాళ్ళ ప్రోత్సాహకత కూడా ఏర్పడుతుంది. భార్యాభర్తలు కొంత వాదోపవాదం జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గుణం దాకా వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గుణం దాకా వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వైవాహిక జీవితంలో ఒత్తిడులు ఎక్కువగా
జరుగుతూ ఉంటాయి. విద్యార్థులు చదువులో సానుకూలంగా ఉంటారు. అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు కూడా మంచి అవకాశం ఉంటుంది. మంచి వ్యాపారం చేస్తారు. అక్కడ భాగస్వాములతో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు కూడా మంచి సదవకాశం ఏర్పడుతుంది. మంచి భాగస్వాములు కూడా ఏర్పడతారు. అలాగే మీరు మంచి ఫలితాలు రావడం కోసం లక్ష్మీ నారాయణ స్వామిని ప్రార్థించండి. లక్ష్మీ నారాయణ స్వామిని దేవాలయాన్ని దర్శించుకోండి. అలాగే శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే మా దగ్గర జాబ్కు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి, బిజినెస్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి, అలాగే మనీ అట్రాక్షన్ సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి, షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి, అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అమ్మవారికి పూజ చేసి లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తూ ఆయన కూడా పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు నన్ను సహకరించండి, తప్పకుండా నేను మీకు సహకరిస్తాను. మీరు జాబ్ లేని వాళ్ళకి జాబ్ అయిన వాడుకుంటూ తప్పకుండా జాబ్ వస్తుంది. బిజినెస్ లేని వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. షట్చక్రాలలో అనారోగ్యంతో ఉన్న వారికి అనారోగ్యం నుంచి బయటపడతారు. మీకు ఎటువంటి సలహా కావాలని సంపర్కించండి, తప్పకుండా మీకు సహకరిస్తాను. సర్వే జనాలు